సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు సీజ్ చేశారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పి కొన్ని మీడియాలు చెప్పడం జరుగుతుంది. అరెస్ట్ చేయడం కూడా మీడియాలో కొంతమంది విశ్లేషకులు కూడా వచ్చి బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు? ఈ ఒక్క సంవత్సరం అరెస్టుల పర్వం తప్ప అభివృద్ధి పర్వం ఇవ్వడం జరుగుతున్నదా? చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉండే ముఖ్యమంత్రి మైండ్ వేరే, ఇప్పుడు వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆయన మైండ్ వేరే. ప్రతిరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళని జైలుకి పంపించాలని ఆ సంకల్పం తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే సంకల్పం లేదు. ప్రజలు కూడా తెలుసుకున్నారు. నాకు తెలిసి దాదాపు ప్రజలు ఏ విధంగా ఉంటారంటే 2-3 సంవత్సరాలు కూడా బయటపడరు. కానీ ఈ ప్రభుత్వంలో ఆయన సూపర్ 6 దగ్గర నుంచి నవరత్నాల దగ్గర నుంచి సూపర్ 7 కూడా చెప్పినాడు. ఏది నెరవేర్చలేదని పబ్లిక్లో విపరీతమైన అసంతృప్తి వచ్చింది. ప్రజలే నిర్ణయిస్తున్నారు. ఈ ఈ అరెస్టులకి వీటికంతా ఎవరు జంకరో. దీనివల్ల ఆయనకి రోజు రోజుకి ఆయన పొలిటికల్గా దెబ్బతీస్తాడు, కానీ పొలిటికల్గా ఎదిగే పరిస్థితి ఉండదు. ఎంతమందిని అరెస్ట్ చేస్తే అంత బాధింపబడే పరిస్థితి చంద్రబాబుకు వస్తుంది. మీరు చూస్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మాట్లాడుతూ కూడా 6 గ్యారెంటీలు అమలు పరిచేసాం, ఎవరైనా మాట్లాడితే కనుక 4 మందమైపోయినట్లు లెక్క అని చెప్పడం, ఎవరైనా ఆయన మాట్లాడితే వారు అంతా చూడడానికి కూడా చెప్పడం జరిగింది. ఆయనకి ధైర్యం ఏమంటే డీజీపీ దగ్గర నుంచి పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి తప్ప పోలీస్ డిపార్ట్మెంటు అంటే హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం అతని చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ పెట్టుకొని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఎవరైనా అడిగితే 4 మడత పడతానని చెప్తున్నాడు. ఈ ఆఖరిగా ఉండదని అడిగితే కూడా 4 మొన్న వైజాగ్లో ఏమైంది చూశారు కదా. కాబట్టి ఆయన గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా అంత మంచిది కూడా కాదు. ఎందుకంటే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు. మనం ఇచ్చిన సూపర్ 6 అడిగితే వాళ్ళు 4ని మడేస్తాము, లేదా ఎక్కువగా మాట్లాడితే కేసు పెడతామని కొంత భయభ్రాంతులు చేయాలంటున్నాడు. భయభ్రాంతులు చేసినంత మాత్రాన ప్రజల్లో ఇంకా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, కానీ చంద్రబాబు పైన ప్రేమ రాదు. సార్, వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెడ్ బుక్ చూసిన, ఎరుపు కలర్ చూసిన భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలో భయం అనేది ఎవరికి లేదు. అర్థమైందా? ఇప్పుడు రెడ్ బుక్ పరిపాలన అంటే మీకు తెలుసు, ప్రజల కోసం పరిపాలించే ప్రభుత్వం వచ్చి ఉంటే సంతోషపడాలా. రెడ్ బుక్ పరిపాలన అసలు రెడ్ బుక్కి అర్థమైందో నాకు ఇప్పటివరకు అర్థం కాల.